హలో గాయ్స్, ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో. సో అప్లోడ్ చేసే వరకు చాలా లేట్ అయిపోయింది. చెప్పడం మర్చిపోయినా, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఆ రోజు తీసానంటే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని ఇంకా ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను లేచే వరకు 7 అయింది. 7 అయినా కూడా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా మంచు కురుస్తూనే ఉంది. సో ఇంక 7కి లేచి ముగ్గైతే స్టార్ట్ చేశాను. అమ్మనైతే కల్లాపి చల్లి రెడీ పెట్టింది. నేను లేచి ఇంక ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. సో 7:00కి స్టార్ట్ చేస్తే ముగ్గు అయిపోయేంత వరకు 9:30 అట్లా అయిపోయిందనమాట. సో చాలా లేట్ అయింది. 2.5 అవర్స్ 3 అవర్స్ ముగ్గుకే పట్టింది. సో మా అమ్మనైతే ఇంట్లో పని అంతా అమ్మ ఒక్కతే చేసుకుంది. నాకు ముగ్గేయడానికే సరిపోయిందనమాట. ఒకదాన్ని వేస్తున్నాను కదా ముగ్గేయడము, కలర్స్ నింపడం. సో అందుకనే లేట్ అయిపోయింది. మా సాన్విక మధ్య మధ్యలో వచ్చి అయిపోతుందా మమ్మీ, అయిపోయిందా మమ్మీ అని వస్తుంది, చూస్తుంది, వెళ్తుంది, వస్తుంది, చూస్తుంది, వెళ్తుంది అనమాట. సో ముగ్గు అయితే వేసేసిన తర్వాత గొబ్బెమ్మలు కూడా చేసేసాను. గొబ్బెమ్మలు చేసి గొబ్బెమ్మల మీద నవధాన్యాలు కూడా చల్లుతాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారనమాట గొబ్బెమ్మలు. కొందరేమో రౌండ్గా చేస్తారు, కొందరేమో పొడుగులో చేస్తారు. మేమైతే పొడుగులో చేసేసి దాని మీద గడ్డి పువ్వు, పిండి పువ్వు అవన్నీ పెట్టి నవధాన్యాలు అయితే వేసేస్తాము. సో ఫైనల్గా 3 అవర్స్ కష్టపడితే ముగ్గు అయితే ఇలా వచ్చింది. సో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కష్టపడి వేసాను, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో చూడడానికి చిన్న ఉన్నా కూడా టైం అయితే చాలా పట్టింది. ముగ్గు అయితే వేసేసి ఇంకా బ్రష్ అయితే వేసాము. ఇంకా వంటలు అయితే చేస్తున్నాము సంక్రాంతి రోజు. బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి కర్రీ అనమాట. 3 అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇంకా అమ్మనే అన్ని ప్రిపేర్ చేసింది. జస్ట్ వీడియో కోసం అలా కూర్చొని చూపిస్తున్నాను మీకు. ఇంకా నిల్చుంటే కాళ్ళు నొస్తాయని చెప్పి కిందనే పెట్టింది అమ్మ. గ్యాస్ కిందనే పెట్టి ఇంకా ఒకవైపు బగారా రైస్, ఒకవైపు చికెన్ కర్రీ చేసేసారు. ఆ లోపైతే అమ్మ పూరీలు కూడా చేసింది. సో ఒకవైపు పూరీలు చేస్తుంది, ఒకవైపు అయితే వంట కూడా ప్రిపేర్ చేసింది. ఇంకా స్నానాలు అవన్నీ చేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసాము. అప్పలు కూడా అదే రోజు ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసింది అమ్మ. సో నాకైతే ఒత్తొస్తలేదని అమ్మనే మురుకులు ఒత్తుకొని అల్లేసేసింది. జస్ట్ అలా నేను కాలుస్తున్నాను. నీకు ఒత్తొస్తలేదులే నేనే ఒత్తుతా అని చెప్పి ఆమెనే ఒత్తుకొని ఆమెనే కాల్చుకుంటుంది. సో నేనే ఇంకొకతే ఏం చేసుకుంటాలే అని చెప్పి నేనైతే కాలుస్తున్నాను మురుకులు. మీరైతే ఏమేమి అప్పాలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మురుకులు చేస్తుంది, రేపైతే సకినాలు చేస్తుందంట. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే అమ్మలైతే మురుకులు అయితే చేసేసాము. ఇవి అయిపోయేంత వరకు నైట్ 7 అయింది. ఇంకా 7 వరకు కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా అయితే అప్పాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.